అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వార్ 2 మాత్రం రితిక్ రోషన్ గారి ఎంట్రీ ఒక విధమైతే, ఎన్టీఆర్ గారి త్రిబుల్ రెండు మూడో రకం మూడు సినిమాలు చూసి ఒకటేసారి ఎంట్రీ సీన్ చూడొచ్చు. జబర్దస్త్ అమ్మతోడు. ఇది స్పై యూనివర్స్ అని ఒకటి డిఫరెంట్ స్టోరీ. వార్ 1 లాగా ఉండదు, దానికన్నా మించి అమ్మతోడు మళ్ళీ తారకన్న కుమ్మేశారు. 1 మ్యాన్ షో. తారకన్న వల్లే సినిమా హిట్. ఇది డబల్ కాలర్ ఎగరేస్తున్నాం అంతే. అన్న నేను ముఖ్యంగా రితిక్ రోషన్ గారి కాంబినేషన్, అదేవిధంగా మన ఎన్టీఆర్ గారి కాంబినేషన్ కాదు. ఎన్టీఆర్ అన్న చింపి పడేయిండు. ఇక రితిక్ రోషన్ గారు అదే యాక్టింగ్. ప్రతి సినిమా మన దుమ్ము అవి చూస్తాం కదా, అట్లా చూసినట్టే ఉంటుంది. కానీ ఎన్టీఆర్ గారికి డిఫరెంట్గా చూసినట్టు ఉంది. అదేవిధంగా నేను ఎందుకు బాధపడుతున్నా అంటే, ఎన్టీఆర్ గారి విషయంలో ఆడ మన యూసుఫుడా గ్రౌండ్ కూడా పోయినా మైక్ ఇచ్చి వెళ్ళిపోనా అని 2 సార్లు అన్నాడు. ఎవరి కోసమన్నా వచ్చేది? నేను మీకోసం వానలా తడుచుకుంటా మీకోసం వచ్చినాం. కానీ ప్రతిసారి ఎన్టీఆర్ అన్న ఇంటికి జాగ్రత్త వెళ్ళండి, తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి అని చెప్పేది. ఈసారి మాత్రం మారిపోయినావు ఎన్టీఆర్ సార్, మూర్తి మీరు మారిపోయారు మూర్తి అట్లా అనిపించింది నాకైతే. కానీ అది పక్కన పెడితే, ప్రీ రిలీజ్ ఈవెంట్ పక్కన పెడితే, సినిమా ప్రకారంగా చూస్తే ఎన్టీఆర్ గారి తర్వాత ఇంకెవరైనా అని నాకు అనిపించింది. నేను ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమాని. జై హింద్, జై బీఎస్పీకే. అరవాలనుకుంటున్నా, అరవలేకపోయాను. ఏదో ఇట్లా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను నేను. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఎంటర్ ట్రోలా? వై ట్రోల్ అనే పదమే వాడకూడదు ఎవరు. ఎంటర్ వల్లే వార్ 2 ఉన్నది ఇప్పుడు. యాక్చువల్లీ వార్ అందరు రితిక్ రోషన్ అనుకుంటారు కదా, కాదు. ఎంటర్ నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, డాన్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. అండ్ ఎంటర్ హాలీవుడ్ లెవెల్లో యాక్షన్ చేస్తుంటే వామ్మో మళ్ళీ చూడాలని ఉంటుంది. నేనైతే ఈ మూవీకి మళ్ళీ వెళ్తాను. గాయస్ మీరందరూ కూడా చూడండి. వార్ 3, వార్ 4 ఇక వస్తూనే ఉంటాయి అనుకోండి. అలా రివీల్ అయితే చేయలేదు వార్ 3 అని, బట్ అప్కమింగ్ పార్ట్స్ అయితే వస్తున్నాయి. 1000 కోట్లు కాదు, మనం బడ్జెట్ గురించి ఆలోచించదు. ఒకటే మోటో ఉండాలి. ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ రితిక్ రోషన్ గ్రీక్ గాడ్. ఇద్దరు ఒక స్క్రీన్ పైన ఉండాలంటే వేరే ఏది ఆలోచించుకోదు. ఇది హిట్టా ఫ్లాపా, మంచిగా ఉందా లేదా, ఇవన్నీ సెకండరీ. వాళ్ళిద్దరి కోసం వెళ్ళాలి. క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఇద్దరిది ఉన్నది. కానీ ఫస్ట్ హాఫ్లో అయితే మొత్తం ఎంటర్కే చూపిస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇద్దరు ఉంటారు, కానీ మెయిన్ ట్విస్ట్ సీన్, ఆ క్లైమాక్స్ సీన్ ఏదనేది వ్యూవర్స్, ఆడియన్స్ అందరూ చూడాలి. చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా, అసలు ఎవ్వరు మొత్తం సైలెంట్ అయిపోయింది ఒక సీన్కి అయితే. అండ్ మనకు నవ్వించే, మళ్ళీ అరే ఇలా ఉండకూడదు, ఇలా కావాలనేసి అనుకుంటాం కదా, ఆ సీన్ కూడా పెట్టారు. అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నేను అదే చెప్తున్నా, కలెక్షన్ విల్ బి హై ఓన్లీ, కానీ అది ఏది పట్టించుకోకూడదు. మనం మూవీకి వెళ్ళాలి అంతే. అండ్ హాలిడేస్ కూడా ఉన్నాయి కదా, అందరు ఎంజాయ్ చేస్తారు. అదే కదా, అందరూ చూస్తారు. ఎంటర్కి చూడని వాళ్ళు ఎవరు ఉంటారు ఈ ప్రపంచంలో? మన తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తారు. రేటింగ్ 9/10. డాన్స్ ఇంకా బాగా చేయొచ్చు, కానీ ఓకే అనిపించింది డాన్స్. నేనైతే ఏది చూడలేదు. మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా అంటే క్లిప్ చూడలేదు నేను. నాకు అలా చాలా ఇష్టం. మొత్తం ఒక్కటే స్క్రీన్ పైన ఇద్దరికి చూడాలనేది చాలా బాగా అనిపించింది. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. సినిమా అయితే జాతర కనపడుతుంది. ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్రజెంటేషన్ అయితే రెగ్గుడేట్ బట్టి అసలు రితిక్ రోషన్ గారితో సీన్ స్క్రీన్ చేసుకుంటే మామూలు విషయం కాదు. కానీ ఇందులో ఒక్క విషయం మాత్రం క్లియర్ చెప్దాం. రితిక్ రోషన్ గారు హీరో ఇలా పక్కన పెడితే, ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ర్యాంప్ వేస్తాడు బట్టి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం చూడొచ్చు, చాలా బాగుంది. ఫైట్లో ఒక సాంగ్ ఉంది, సలాం సాంగ్, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఫైట్లు కానీ, ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, వాట్ ఎవర్ మేబీ ప్రతిదీ కూడా. మా వాడు మొన్నే చెప్పాడు, ఒక కాలర్ ఎగరేస్తేనే మామూలుగా ఉండదు. అలాంటిది 2 కాలర్లు ఎగరేయాడంటే మామూలుగా లేదు కదా. సినిమా ఏకదమ్ సినిమా అన్న, చాలా బాగుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సీట్లో కూర్చోలేదు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశాడు. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ ఎట్లయితే పక్కన పెడితే, సినిమా స్టార్ట్ 20 నిమిషాల తర్వాత చూసుకుంటే లెవెల్ అంటే మామూలు. టాలీవుడ్ రేంజ్లో ఎన్టీఆర్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు.
కానీ ఎంట్రీ సీన్ మాత్రం గూస్ బంప్స్ అవే. ప్రతి ఒక్కరికి మెచ్చే విధంగా తీసుకోవడం అయితే జరిగింది. కానీ సినిమా చూడండి, మేము మళ్ళీ ఈవినింగ్ టైం కూడా మళ్ళీ బుక్ చేసుకున్నాం. చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3 అయితే ఇవ్వచ్చు. వెరీ ఎక్స్ట్రాడినరీ మూవీ వార్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. తక్కువ నేను, ఎందుకంటే అక్కడ ఇద్దరు కూడా బాలీవుడ్ యాక్ట్స్ వల్ల హీరో వేరియేషన్ అనేది మనకి ఎన్టీఆర్ గారు కూడా ఎక్కడ అంటే రాజీ పాడలేదు, బాగా చేశారు. కాకపోతే ఏంటంటే రుతిక్ రోషన్ మధ్య మనం చూసి ఉన్నాం కాబట్టి ఎన్టీఆర్ గారిని ఇదే ఫస్ట్ స్పై మూవీలో చూడడం కాబట్టి అది కొంచెం మనకి తీసుకోలేము. బట్ ఓవరాల్గా నా వరకు చూసుకుంటే బోరు కొట్టకుండా ఒక 2-3 ట్విస్టులతో సినిమాని బాగానే లాగించారని చెప్పింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. కాకపోతే ఏంటంటే ఏదైతే ఫస్ట్లో మనకి ఏవో ట్విస్టులు ఉంటే ఎవరో వచ్చేస్తారు అన్నదైతే ఏమీ లేదు. బట్ ట్విస్టులు అయితే ఆ కథ వరకు కొన్ని ట్విస్టులు బాగున్నాయి. బట్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ ఒక హిట్గా చెప్పుకోవచ్చు అంతే. సినిమా బోరు కొట్టలేదు అంతే, జస్ట్ ఓకే. అదే అని చెప్తున్నాను, బాగా హైలైట్ చేశారు ఎన్టీఆర్. అంటే రుతిక్ రోషన్ని జస్ట్ వదిలేరు కానీ సినిమాలో ఎన్టీఆర్ని మాత్రం చాలా కేర్ తీసుకున్నారు. బీజిఎంలో కానీ యాక్షన్ సీక్వెన్స్లో కానీ ఆ షార్ట్ మూమెంట్లో కానీ ఎక్కడ మైనస్ చేయలేదు. అంటే రుతిక్ రోషన్ పట్టించుకున్నారు, ఎన్టీఆర్ని వదిలేసారన్న మాటే లేదు. ఇంకా చెప్పాలంటే సినిమాలో ఎన్టీఆర్నే బాగా చూపించారు, రుతిక్ రోషన్ ఏదో యావరేజ్ అలా చూపించుకుంటూ వెళ్ళిపోయారు. నా వరకు చూసుకుంటే ఎన్టీఆర్ని అయితే చాలా కేర్ తీసుకుని చాలా జాగ్రత్తగానే చూపించారు, సూపర్ చూపించారని చెప్పుకోవచ్చు. రుతిక్ కొట్టికే కొంచెం అక్కడ 2-3 సీన్లో కొంచెం కొరత కనిపించింది. బట్ యాక్టింగ్, డ్యాన్స్లో, యాక్షన్ సీక్వెన్స్లో అయితే ఎవరో తక్కువ కాదు. అది రుతిక్ రోషన్ కానీ లేదంటే ఇది ఎన్టీఆర్ కానీ ఎవరిని తక్కువ చేసి చూపించలేదు. బట్ సినిమా స్క్రీన్ ప్లే పరంగా, స్టోరీ పరంగా కొంచెం రొటీన్ వేలో ఒక కమర్షియల్ మూవీ అనుకోవచ్చు. బట్ బోర్ కొట్టలేదు సినిమా అండి. బోర్ కొట్టుకుని ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అనుకోవచ్చు. ఒక అదర్ ఫ్యాన్స్కి అయితే మరి అంత చెడగొట్టే కట్టి ఏ సినిమా కాదు, ఒక హిట్ మూవీగా చెప్పుకోవచ్చు. బట్ రికార్డుల కోసం మాట్లాడుకుంటే బాలీవుడ్లో ఎంతవరకు వెళ్తుంది అనేది వాళ్ళ రుతిక్ రోషన్ స్టామినా బట్టే ఉంటుంది. బట్ సినిమా అయితే నిజంగా చెప్తున్నాను, ఎన్టీఆర్ గారు 2 కాలర్ని ఎత్తే అంత లేదు కానీ ఓకే చూసినంతే బోర్ కొట్టలేదు అన్న, అంతే. థ్యాంక్ యూ. నేను వార్ 2 చూసాను సార్, వార్ 2 చూసాను. వార్ 2 బద్దలైపోయింది. సూపర్ 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 సూపర్. అమ్మ బాబో, ఫైట్స్ మామూలు లేవు. హిందీలో రుతిక్ రోషన్ కొడుతుంటే ఎన్టీఆర్ ఇక్కడ ఆంధ్రాలో ఎన్టీఆర్ కొట్టిండు. ఇవన్నీ పక్క సైడ్స్ నిలబడి సినిమాలు అన్న, సెంటర్ లో నిలబడి సినిమా ఒకటే ఎన్టీఆర్ అనే సినిమా. వాట్ 2 అది 1000 కోట్ల. అమ్మ అది సినిమా చూసుకొస్తున్నా రికార్డులు అన్ని మావి. ఆ రోజుల్లోనే మడతపెట్టి జోబులు దాచుకున్నాడు రికార్డులు. మబ్బేస్తే వర్షం పడుద్ది, ఎన్టీఆర్ అని కొడితే బ్లడ్ పడుద్ది. అది దేనికండి? అరే తక్కువ అన్న టికెట్ 300 రూపాయల టికెట్ వెళ్ళాను. బాహుబలి సినిమాకి 1000 రూపాయల టికెట్ ఏమీ లేవు. ఇది 300 రూపాయల టికెట్ వచ్చి మొత్తం చూపించింది ఎన్టీఆర్ అని. ఎత్తి చూపిస్తా, సొంత కారు గుండీలు ఉంటాయి. ఎన్టీఆర్ అని సెట్టిప్తో 6 ప్యాకెలు కనబడతాయి. అది ఎన్టీఆర్ అని అంటే. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ మూవీ. కాల్ ఎగరేసుకున్నాడు సినిమా అవుతుంది. కాల్ ఎగరేసిండు కాల్ ఎన్టీఆర్ అన్న, అంతే అన్న. వార్ 2 ప్రీమియర్ చూడడం జరిగింది అన్న. వార్ 2 ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది అన్న. సినిమాలో నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ సింపుల్గా చెప్తా. ఇంట్రడక్షన్ సీన్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ బీజిఎం, ఇంట్రడక్షన్ సీన్, యాక్షన్ సీక్వెన్సెస్, డాన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ రీసెంట్ టైంలో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ వార్ 2 అని చెప్పచ్చు. తారక్ అన్న చెప్పిన ట్విస్ట్ కూడా అక్కడే ఉంది. అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. ఇది బాలీవుడ్ ఫిలిం కాదన్న, ఖచ్చితంగా పక్కా టాలీవుడ్ ఫిలిం. ఎన్టీఆర్ అన్న దేవర తర్వాత మంచి సాలిడ్ కంబ్యాక్ వార్ 2 తోటి అయితే ఇచ్చాడు. నిజంగా తారక్ అన్న చెప్పినట్టు బొమ్మ అయితే అదిరిపోయింది. పఠాను ఏవైతే బాలీవుడ్ ఫిలిమ్స్ ఉన్నాయో అవి చూసిన వాళ్ళకి ఇది సోసాగానే అనిపించవచ్చు. బట్ నేను బాలీవుడ్ ఫిలిమ్స్ అయితే ఇంతవరకు చూడలేదు. జస్ట్ ఎన్టీఆర్ గారి గ్రేస్ మీదనే ఈ మూవీ చూడడం జరిగింది. నన్ను అయితే ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. సెకండ్ హాఫ్ కూడా కొంచెం డ్రాగెస్టిక్గా ఉంటుందని నేను అనుకున్నాను కానీ బట్ ఎక్కడ కూడా తగ్గకుండా ఇద్దరి పెర్ఫార్మెన్స్ ఎవరికి ఏ రోల్ తగ్గకుండా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. మైనస్లో వచ్చేసి ఒక సాంగ్స్ అండ్ బీజిఎం, విఎఫ్ఎక్స్ అక్కడక్కడ వర్కౌట్ కావలేదు. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ మాత్రమే మైనస్. బట్ ఇది పక్కా కమర్షియల్ ఫిలిం. ఖచ్చితంగా మీరైతే సినిమాని థియేటర్లోనే వాచ్ చేయండి. మీరు ఒక మంచి యాక్షన్ మోడ్లో ఈ వీకెండ్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డ్యాన్స్ సాంగ్స్ వల్ల పెద్ద ఇంపాక్ట్ అనిపించలేదు. బట్ ఉన్నంత వరకు అయితే ఎన్టీఆర్ క్రేజ్ అండ్ రుతిక్ గారి డ్యాన్స్ అయితే పక్కగా అనిపించింది.
సాంగ్స్ కొంచెం తెలుగు వర్షన్లో తీసేది ఉంటే ఇంకా బాగుండేది. ఖచ్చితంగా అక్కడ ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చేది. బట్ సాంగ్స్ చాలా మైనస్ అయ్యి 2 సాంగ్స్ ఉంటే ఏంటంటే మనకు బాలీవుడ్ ఫిలిం అన్న చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. నేను వార్ 2 చూసాను, చాలా బాగుంది సినిమా. అంటే యాక్చువల్గా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, కానీ మా ఫ్రెండ్ కోసం వెళ్ళాను. సినిమా మాత్రం సూపర్ హిట్. ఎన్టీఆర్ ఎలా అనిపించారు? ఎన్టీఆర్ రావడం లేట్ అయింది, కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మాత్రం ఆ నిద్రలో ఉన్నవాడు కూడా లేచి ఇంకా మాత్రం చాలా బాగుందన్న. హైలైట్ ఉంది. ఎన్టీఆర్ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ సూపర్ బాగుంది. నేను ఫిదా అయిపోయాను ఎవరికి, హీరోయిన్కి. బిగినీలో వస్తుంది, మామూలుగా ఉండదు. సినిమా మాత్రం చాలా 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 బాగుంది అన్న. విఎఫ్ఎక్స్ ఏం కాదు, ఏంటి మన హరహర వీరమల్లు కన్నా బాగోలేదన్న. అది ఎలా ఉందన్న, గుర్రవండి ఇలా 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 అసలు మీరు చూడండి అన్న ఒకసారి. విఎఫ్ఎక్స్ అసలు ఎక్కడ అసలు తేడా, ఈ చిన్న ఇంచు తేడా కూడా లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. విఎఫ్ఎక్స్లు, సాంగ్స్, ఫైట్లు అన్నీ చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ అన్న డ్యాన్సే కదన్న. ఎన్టీఆర్ అన్న అంటే డ్యాన్స్ అంటే ఎన్టీఆర్ అన్న. అసలు డ్యాన్స్ గురించి మీరు అడుగుతాను. ఓవర్ 2 గురించా? ఆ కూలీ కన్నా ఇదే కొట్టుకుపోద్ది. కూలీ కన్నా ఓవర్ 2 కొట్టుకుపోద్ది అన్న. కొట్టుకుపోద్ది అంటే దాని మీద హై అవుతుందని మీరు అడగకూడదని మీరు రాసుకోవాలి అందులో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.